ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పట్టణాలు, గ్రామాల్లోని చెత్తను నిర్మూలించాలని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అనేక కష్టాలు పడుతున్నారు. దానికోసం మన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబుతో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం చీపుర్లు పట్టి విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ కొన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన సచివాలయ అధికారులే తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఉన్నారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం తీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలోని అన్ని మండలాల్లో కల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామ పంచాయతీ అతిపెద్ద మేజర్ పంచాయతీ. దీన్ని బిట్ 1, బిట్ 2 గా విభజించారు. ఆయా పంచాయతీలను అభివృద్ధి చేయుటకు సపరేట్ గా కూడా అధికారులను నియమించున్నారు. ఒక్కొక్క సచివాలయానికి 15 మంది సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని ప్రతి ఇంటింటి నుండి చెత్తను సేకరించుటకు లక్షల రూపాయలు వెచ్చించి కుండీలు పంపిణీ చేయమని 6 నెలలకు ముందే అధికారులకు ఆదేశించింది. కానీ సంబంధిత సచివాలయ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ చెత్త కుండీలను ప్రజలకు పంపిణీ చేయకుండా ఆరు బయట ఎండకి పడేశారు. ఇది అధికారుల నిర్లక్ష్య ధోరణికి అద్దం పట్టినట్లు కనిపిస్తుంది. ఇలా బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తున్న అధికారులపై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా పిల్లలంతా ఉన్నారు. మనకి అందరికి తెలుసు, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అందరికీ, పిల్లలు పెద్దలందరికీ కూడా మనం క్లీన్లీనెస్, స్వచ్ఛంగా నీట్ గా ఉండాలి, ఎలా ఉండాలి అనే ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్కూళ్ళ దగ్గర కానీ, తర్వాత ఇళ్లలో కానీ, ఇప్పుడు మన జిల్లాలో ముఖ్యంగా ఇంటింటా చెత్త సేకరణ కూడా జరుగుతుంది. అంటే ప్రతి ఇంట్లో చెత్త రోడ్డు మీద వేయకోకుండా వాళ్ళు ఒక డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుతుంది. తడి చెత్తకి ఒకటి, పొడి చెత్తకి ఒకటి. సో అవన్నీ కూడా గ్రామ పంచాయతీ కలెక్ట్ చేసి సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ఈ విధంగా ముఖ్యంగా స్కూళ్ళల్లో కూడా టీచర్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి, వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది వాళ్ళకి నేర్పించాలి. సో వాళ్ళ ఇల్లు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో, రోడ్డు మీద చెత్త వేయరో, అప్పుడు గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నెల 3వ శనివారం ఈ విధంగా జరుపుకుంటున్నాము. ప్రతి నెల ఒక థీమ్ అంటూ ఉంటుంది, ఈ ఇంపార్టెంట్ థీము. ఈ నెల ప్లాస్టిక్ నిషేధం గురించి మనకి చెప్పుకోవడం జరిగింది. ఇందాక జడ్పీటీసీ గారు కూడా చెప్పారు, ప్లాస్టిక్ వల్ల చాలా, ఇంతకుముందు ప్లాస్టిక్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేటివి. ఇప్పుడు గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఇంతకుముందు నదులు, తర్వాత భూగర్భ జలాలు మాత్రమే కాలుష్యమయ్యేవి. ఇప్పుడు సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ అంతా వచ్చేసి సముద్రంలో ఉన్న చేపలు అవి కూడా అంతరించిపోవడం జరుగుతుంది. జంతువులు కానీ, తర్వాత చేపలు, వాటికి కూడా చాలా ప్రమాదం ఉంది. మనుషులకు కూడా అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా మనం వాడాలి. ప్లాస్టిక్ సంచులు బదులు గుడ్డ సంచులు కానీ, తర్వాత మనకి జూట్ సంచులు కానీ, అదేవిధంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు గ్లాస్ వాటర్ బాటిల్స్, ఆల్టర్నేటివ్స్ యూజ్ చేయాలి. సో ఈ అందరూ కూడా, చిన్నపిల్లలు కూడా ముఖ్యంగా గుర్తించాలి. స్కూల్లో కూడా మీరు చెత్త అంతా తీసి అక్కడంతా స్కూళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒక డస్ట్బిన్లో వేస్తే పంచాయతీ వాళ్ళు ట్రాక్టర్లు తీసుకెళ్తారు. సో మనకేంటంటే ఈ పరిశుభ్రత అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి. కాబట్టి ఈ 3వ శనివారం సందర్భంగా అందరికీ, ఈరోజు అటెండ్ అయిన అందరికీ నా నమస్కారం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్
సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. థ్యాంక్ యూ. बात बड़ी लोग बात बड़ी लोग Please subscribe SS News AP.